ఎల్లో మీడియా చేసిన చెత్త కామెంట్ల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్నా చేస్తే కూటమి నాయకులకు ఎందుకు నొప్పి అని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు పుణ్యశీల గారు. నమస్తే మేడం, చెప్పండి. ఏమ్మా హోమ్ మినిస్టర్ గారు? అయ్యి బాబు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఎందుకండి? ఆ మేడం గారు ఎక్కడో బిజీగా ఉండుంటారండి. మొన్న మరి అరవ శ్రీధర్ బారిన పడినటువంటి హర్షవీణ విషయంలో ఒక మాట మాట్లాడలేకపోయావు గాని ఈ రోజున మా నేతలు ఏబిఎన్ ఛానల్ ని ముట్టడి చేయటం చాలా తప్ప అమ్మా. వాళ్ళ భజన మీడియాకు కష్టం వస్తే ఆ మాత్రం కన్సర్న్ చూపించకపోతే ఎలా అండి? ఎంతైనా వాళ్ళు ఒకటే కదా. ఎంత న్యాయబద్ధంగా హోమ్ మినిస్టర్ పదవిని మీరు ఎలగబెడుతున్నారు తల్లి. ఇప్పుడు ఆవిడ పదవి గురించి ఆ పనితనం గురించి డిస్కషన్ ఎందుకులేండి. చూడు మిస్టర్ బ్రోకర్ కృష్ణ, ఇది ఎప్పుడు పెట్టారు? సారీ అలియాస్ బూతు కిట్టు రాధాకృష్ణ. అబ్బా, ఏదో ఒక్క పేరుడు ఫిక్స్ అవ్వండి మేడం. నిన్ను ఏమనాలో కూడా మాకు అర్థం కావట్లే. అసలు ఏమన్నా కూడా తప్పు లేదు అనిపిస్తా ఉంది. ఇదిగో మేడం, మీరు ఏమన్నా అన్నారంటే అక్కడ బాబు గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ బాబు గారికి, హోమ్ మినిస్టర్ గారికి కోపాలు వచ్చేస్తాయండి బాబు. ప్రతిరోజు కూడా ఇంతకు మించి దిగజారువేమో అనుకుంటున్నాం గానీ నీ బతుకెంత నీచమైందో ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. ఓ జర్నలిస్ట్ పట్టుకుని మాటలు. నువ్వు ఒక జర్నలిస్ట్వి, నీదొక మీడియా, నీదొక ఛానల్, నీదొక బతుకు. మహిళలంటే నీకంత తమాషా అయిపోయిందా? అలవాటు అయిపోయింది. నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ చెప్పు తీసుకుని తన్నడానికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉన్నారని మాత్రం చెప్తా ఉన్నా. అమ్మో అయితే ముందు ఎల్లో మీడియాకు మూజిక్ అన్నమాట.